ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం 12 మంది అపోస్తుల పేర్లలో మొదటి పేరుగా పరిగణించబడిన పేతురు యొక్క జీవిత చరిత్రను గురించి మనం తెలుసుకుందాము. ఈ పేతురు యొక్క వ్యక్తిగత జీవితము, దేవునితో ఉన్నటువంటి తీరును మనం తెలుసుకుందాం. దేవుడు 12 మంది అపోస్తులను ఎన్నుకున్నటువంటి ఆ 12 మందిలో మొదటి వ్యక్తిగా ఉన్నటువంటి పేతురు గురించి వివరణ. గలిలియా సముద్ర తీరంలో ఒక సాధారణ మత్స్యకారుడు జీవించేవాడు. అతని పేరు సీమోను. ప్రతిరోజు ఉదయం లేచి వలలు వేసి చేపలు పట్టడం అతని జీవితం. అతనితో పాటు అతని సోదరుడు ఆంద్రయ కూడా పనిచేసేవాడు. ఒకరోజు ఆంద్రయ ఉత్సాహంగా వచ్చి చెప్పాడు, మనము మెస్సయ్యను కనుగొన్నాం అని. అతడు సీమోన్ని తీసుకొని యేసయ్య దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఆ యేసు సీమోను చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు, నీవు సీమోను, కానీ ఇక మీదట నీవు పేతురువు. పేతురు అనగా కేఫాగా నేను నిన్ను పిలుస్తున్నానని, కేఫా అనగా రాయి అని అర్థం వస్తుందని దేవుడు ఆనాడు పేతురుకు నామకరణ చేశాడు. ఆ రోజు నుండి సీమోని జీవితం పూర్తిగా మారిపోయింది. సముద్రంపై ఆశ్చర్యకర సంఘటన. ఒక రాత్రి శిష్యులు పడవలో ఉండగా గాలి బలంగా వీచింది. అలలు ఉగ్రరూపం దాల్చాయి. అకస్మాత్తుగా వారు నీటి మీద నడుస్తూ వస్తున్న ఒక రూపాన్ని చూశారు. అది యేసే. పేతురు ధైర్యంగా అన్నాడు, ప్రభువా, నీవే అయితే నాకు నీటి మీద నడవమని ఆజ్ఞ ఇవ్వు. యేసు అన్నారు, రా అని చెప్పి యేసు పిలిచారు. పేతురు పడవ నుంచి దిగాడు. నీటి మీద నడవడం ప్రారంభించాడు. కానీ గాలి అలలను చూసి భయపడ్డాడు. మునిగిపోవడం మొదలైంది. ప్రభువా, నన్ను రక్షించు అని కేకవేశాడు. యేసు వెంటనే అతన్ని పట్టుకొని ఇలా అన్నాడు, నీవెందుకు సందేహపడుతున్నావని యేసు పేతురుతో అన్నాడు. ఇక్కడ గొప్ప ప్రకటన. ఒకరోజు యేసు తన శిష్యులను అడిగాడు, మీరు నన్ను ఎవరని అనుకుంటున్నారు అని అడిగితే పేతురు ఈ రీతిగా సమాధానమిస్తున్నాడు. పేతురు ముందుకు వచ్చి ధైర్యముగా అన్నాడు, నీవు క్రీస్తువు, జీవము గల దేవుని కుమారుడు అని. యేసు ఆనందంతో అన్నాడు, ఈ శిల మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, అనగా ఈ బండ మీద, పేతురు అనబడిన బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. తర్వాత బలహీనత, నిరాకరణ. కానీ పేతురు పరిపూర్ణుడు కాదు. యేసు పట్టబడిన రాత్రి భయం అతన్ని పట్టుకుంది. ఒక సేవకురాలు అడిగింది, నీవు కూడా ఆయనతో ఉన్నావు కదా? పేతురు వెంటనే అన్నాడు, లేదు, నాకు ఆయన తెలియదు. అలా 3 సార్లు అన్నాడు. అప్పుడే కోడి కూసింది. పేతురుకు యేసు మాటలు గుర్తుకు వచ్చే. అతడు బయటికి వెళ్ళి కన్నీళ్లతో విలిపించాడు. పునరుద్ధరణ, కొత్త ఆరంభం. యేసు పునరుద్ధానం తర్వాత ఒకరోజు సముద్ర తీరంలో పేతురుని కలిశాడు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు 3 సార్లు అడిగాడు. పేతురు బాధతో అన్నాడు, ప్రభువా, నీవు అన్నీ తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యేసు అతనికి బాధ్యతగా ఇలా ఇచ్చాడు, నా గొర్రెలను మేపు. ఆ రోజు పేతురు మళ్ళీ నిలబడ్డాడు. ధైర్యవంతుడైన నాయకుడు. కొంతకాలం తర్వాత పెంతుకొస్తు రోజున పేతురు ప్రజల ముందుకు వచ్చి బలంగా బోధించాడు. ఒకప్పుడు భయముతో యేసును నిరాకరించిన అతడే ఇప్పుడు 1000 మందికి ధైర్యంగా సువార్త చెప్పాడు. అతని మాటల వల్ల 1000 మంది విశ్వసించారు. ఇక తన చివరి ప్రయాణము. పేతురు జీవితాంతము యేసు గురించి బోధించాడు. చివరికి అతని రోమ్లో పట్టుబడ్డాడు. అతన్ని సిలువ వేయబోతున్నప్పుడు పేతురు ఇలా అన్నాడు, నా ప్రభువులా నేను అర్హుడను కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని అక్కడున్నటువంటి వారితో చెప్పారు. అలా అతని జీవితం ముగిసింది. కానీ అతని విశ్వాస కథ ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కథలోని సందేశం, పేతురు ఒక సాధారణ మత్స్యకారుడు, బలహీనతలో ఉన్న మనిషి. కానీ దేవుని చేతిలో అతడు గొప్ప నాయకుడయ్యాడు. ఆమేన్. ఈ యొక్క వాక్యం వింటున్న నీవు, పేతురు చరిత్ర గురించి తెలుసుకున్న నీవు కూడా సాధారణమైన వ్యక్తివే ఏమో, కానీ దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత నీవు ఇవ్వగలిగినట్లయితే పేతురుని ఎన్నుకున్న దేవుడు నిన్ను కూడా ఎన్నుకొని రానున్న దినాల్లో బలమైన సాధనముగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఈ చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.